ఎలాంటి వారిని గురువుగా ఎంచుకోవాలో చెప్పారు కదా. ఎలాంటి వారిని? దయాళుం గురుం బ్రహ్మనిష్టం ప్రశాంతం. బ్రహ్మనిష్ఠుడై ఉండాలి, ప్రశాంత తత్వం కలవాడై ఉండాలి, దయాలు శిష్యుల యందు దయ కలిగి ఉండాలి. అటువంటి గురువును ఆశ్రయించాలి. అటువంటి గురువులను నువ్వు ఎలా ఆశ్రయించాలో చెప్తున్నాడు 2వ పాదంలో. సమారాధ్య భక్త్య విచార్య స్వరూపం. సం ఆరాధ్య, ఆ విధంగా ఉన్నటువంటి మహాత్ములను చేరి శిష్యులై ఉన్నటువంటి వారు ఆరాధనాభావం కలిగి ఉండాలి, ఒక పూజ్య భావన కలిగి ఉండాలి. అంటే తత్ విజ్ఞానార్థం సగురుమేవాభిగచ్చేత్ సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టమని ఉపనిషత్తులో కూడా చెప్పిన మాట. అంటే జ్ఞానమును ఆర్జించే ఉద్దేశముతో, బ్రహ్మజ్ఞానమును పొందేటువంటి ఉద్దేశముతో అట్టి గురువులను ఉద్దేశించి బ్రహ్మ విద్య పట్ల అపేక్ష ఉన్నటువంటి వారు ఎట్లా వెళ్ళాలి అంటే చేతి యందు ద్రవ్యముగా ఉన్నటువంటి సమిధలను పట్టుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఊరికే వెళ్ళకూడదంట. సమిధలు అంటే ఆయనకి అవసరం వచ్చింది సమిధ అంటారు ఒక ముక్కలో. అందుకని గురువు దగ్గరికి వెళ్ళకూడదు అంటారంట. అది మనకి ఏది చెప్తుందో ఉపనిషత్తు చెప్తుంది అనమాట, ముండకోపనిషత్తు. తత్వ విజ్ఞానార్థం సగురుమేవాభిగచ్చేత్ సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం ప్రశాంతం. ఎవరైతే దయ కలిగి ప్రశాంతంగా ఉండి బ్రహ్మనిష్ట కలిగి ఉన్నటువంటి వాడిని ఆదిశంకరాచార్యులు వారు చెప్పారు. ఇక్కడ ఉపనిషత్తు ఏం చెప్తుందంటే శ్రోత్రియం, బాగా బాగా విని 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 చదివి 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 రాసి 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 ఉంటాడే అట్టి శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు అయినటువంటి గురువును నువ్వు ఆశ్రయించాలి అని చెప్తుంది ఉపనిషత్తు. ధర్మరాజు శ్రోత్రియుడు అనమాట, విపరీతంగా విన్నాడు అనమాట. ఆయన్ని శ్రోత్రియుడు అంటారు. బాగా వినటం వల్ల వాడు శ్రోత్రియుడు అయ్యాడు. ఉపనిషత్తు ఏం చెబుతుంది? ఎలాంటి గురువును నువ్వు ఆశ్రయించాలి అంటే శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడై ఉండాలి. అటువంటి వాడి దగ్గరికి నువ్వు సమిధలు తీసుకుని వెళ్ళి నేర్చుకో బ్రహ్మ విద్య అంటుంది ఉపనిషత్తు. గురువులు ఎలా ఉండాలి అంటే కూడా శ్రోత్రియులై ఉండాలి, బ్రహ్మనిష్ఠులై ఉండాలి. చూడండి ఆదిశంకరాచార్యులు వారు ఏం చెప్పారో ఉపనిషత్తు ఏం చెప్తుంది? అంతా ఒకటే. బ్రహ్మ విద్య అంతా అధ్యయనం చేసి ఉన్నటువంటి వారై ఉండాలి. కాక్ అండ్ బుల్ కథలుగా బ్రహ్మ విద్య అధ్యయనం చేసినటువంటి వారై ఉండకూడదు. బ్రహ్మ విద్య అంతా అధ్యయనం చేసి ఉన్నటువంటి వారై ఉండాలి. బ్రహ్మమునందు నిష్ట కలిగి ఉన్నటువంటి వారై ఉండాలి. బ్రహ్మ విద్య అంతా అధ్యయనం అంటే బ్రహ్మ విద్య అంతా అధ్యయనం అంటే అహం నిష్క్రియ నిరంజన బోధ కూటస్థ ఏక నిష్క్రియ, అది బ్రహ్మ విద్య అధ్యయనం అంతా అంటే. బ్రహ్మమునందు నిష్ట కలిగి ఉన్నవారు, నిరంతరముగా బ్రహ్మావలోకనము చేసేటువంటి వారుగా ఉన్నటువంటి వారి వద్ద మాత్రమే మనం విన్నట్లయితే చక్కగా మంచి విషయం మనకు వచ్చే అవకాశం ఉంటుంది. జ్ఞానం విజ్ఞానం సహితం యత్ జ్ఞాత్వా మోక్ష్యసే అశుభాత్. రాజవిద్య రాజగుహ్య యోగంలో మొట్టమొదటి శ్లోకంలోనే చెబుతాడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి, అర్జున విజ్ఞానంతో కూడి ఉన్న జ్ఞానమును నీకు బోధిస్తూ ఉన్నాను. విజ్ఞానము అంటే బ్రహ్మనిష్ట. మనసు శ్వాస ఎక్కడైతే పూర్తిగా సమాధిలో ఆగిపోతాయో అది బ్రహ్మనిష్ట. ఆ బ్రహ్మనిష్టలో ఉన్నవాడు కావాలి, అది విజ్ఞానము. అనుభవ జ్ఞానము కలిగి ఉన్న విధానములో నీకు శాస్త్రాన్ని బోధిస్తూ ఉంటారు అనేటువంటి యొక్క మాట. అందువల్ల వారిని బ్రహ్మనిష్ఠులు అంటారు. చక్కగా బ్రహ్మమునందే నిలుకడగా బ్రహ్మావలోకనము చేయగలిగేటువంటి విధానం కలిగి ఉన్నటువంటి మహాత్ములు ఎవరైతే ఉన్నారో అలాంటి గురువులను ఆశ్రయించాలి అనే మాట ఇక్కడ ఆది శంకరాచార్యులు వారు చెప్తున్నారు.